ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. అండ్ ఈ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది కదా. సో ఇదే ఆడియోతో చాలామంది వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, ఇలాంటి వీడియో బీట్కి సింక్ అయ్యే విధంగా. సో నేను ఈ ఆడియోతో ఫొటోస్తో ట్రై చేశాను అనమాట. మీరు కూడా ఈ విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్యాప్కట్ యాప్ ఉంటుంది. ఇందులో మీరు ఇప్పుడు నేను ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ అనమాట. సో ఫస్ట్ ఇందులో ఏం చేసుకోవాలంటే మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో మీరు ఆ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో నుంచి ఫస్ట్గా మీరు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్గా ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు టోటల్గా ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఫోటో వచ్చేసి ఈ విధంగా 2 సెకండ్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది. అండ్ ఇక్కడ సెకండ్ ఫోటో వచ్చేసి ఇక్కడ కొంచెం జూమ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫోటో వచ్చేసి ఇక్కడ 0.5 సెకండ్. అండ్ థర్డ్ ఫోటో కూడా 0.5 సెకండ్. ఫోర్త్ ఫోటో వచ్చేసి 0.9 సెకండ్ వరకు. అండ్ ఫిఫ్త్ ఫోటో వచ్చేసి 0.4. సిక్స్త్ వచ్చేసి 0.5. అండ్ ఇక్కడ 0.9. నెక్స్ట్ ఇక్కడ 0.4, 0.5, 0.5. సో ఈ విధంగా ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. టోటల్గా ఎన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోవాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. టోటల్గా ఇక్కడ 11 ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా. సో ఇక్కడ నేను కొంచెం వాల్యూమ్ తగ్గించి ప్రాజెక్ట్ని ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. టోటల్గా ఇక్కడ 11 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి. మ్యూజిక్ అనేది ఇక్కడ సింపుల్గా ఆడియో మీద క్లిక్ చేసుకొని సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ సౌండ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నా ప్రీవ్యూ వీడియో వచ్చారు కదా, అది నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి ఆడియోని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆడియోని మాత్రమే యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా దాని మీద ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఆటో జనరేట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీనికి థర్డ్ వన్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ వన్ బీట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ బీట్కి సింక్ అయ్యే విధంగా ఫొటోస్ అనేవి మనం మ్యాచింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సో మనకి ఎల్లో బీట్స్ వస్తాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ బీట్కి ఈ విధంగా అనమాట. ఇక్కడ ఈ ఫస్ట్ బీట్ ఈ విధంగా ఒక బీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక ఫోటో అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇంకొక ఫోటో అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ఫోటో. ఈ బీట్ వరకే మనకు ఫొటోస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా ఓకే. సో ఈ విధంగా ఈ బీట్ వరకే ఫొటోస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో టోటల్గా ఇక్కడ బీట్స్ మీద యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ట్రాన్సిషన్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు బ్లర్ అని సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా బ్లర్ అని సెర్చ్ చేసుకుంటే మనకి ట్రాన్సిషన్ వస్తుంది. మనకి ఇక్కడ సింపుల్గా కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ బబుల్ బ్లర్ అని ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఈ బబుల్ బ్లర్ ఎఫెక్ట్ ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టోటల్గా అన్నిటికీ. ఓకే, అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ వస్తుంది మనకు. సో ఇక్కడ మనకు ఫ్లాష్. ఓకే, సో ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఇది. ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి మనకు, బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ని. సో ఈ ఎఫెక్ట్ని మనం ఈజీగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్. ఓకే, ఈ ఎఫెక్ట్ ఈ విధంగా. ఓకే, ఈ బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రీప్లేస్ చేసుకున్నా. సో ఇక్కడ ఇది అడ్జస్ట్ బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ 2. ఓకే, సో దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీని అన్నిటికీ ఒకే యానిమేషన్ ఇచ్చేది. ఇక్కడ మనకు టర్బులెన్స్. ఓకే, ఇక్కడ టర్బులెన్స్ ఎఫెక్ట్ని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మిగతా ఫొటోస్ అన్నిటికీ కూడా ఇదే ఎఫెక్ట్, ఇక్కడ దీనికి కూడా టర్బులెన్స్ ఎఫెక్ట్ని ఇవ్వాలి. ఓకే, మిగతా ఇక్కడ అన్నిటికీ ఇన్ యానిమేషన్. ఓకే, ఇన్ యానిమేషన్ వచ్చేసి టర్బులెన్స్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట అన్నిటికీ. ఓకే, సో అన్నిటికీ కూడా సేమ్ అదే ఇన్ యానిమేషన్ ఎఫెక్ట్. ఓకే, సో ప్లే చేస్తే మనకు టోటల్గా ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే,
ఓకే, ఈ విధంగా సింపుల్ అని వచ్చేసి ట్రాన్సిషన్ వచ్చేసి మనకి ఇక్కడ బబుల్ బాల్ ట్రాన్సిషన్. నెక్స్ట్ ఇక్కడ అన్నిటికీ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ ట్రబులెన్స్ ఎఫెక్ట్. ఓకే, ఇన్ యానిమేషన్. అండ్ దీని తర్వాత స్టార్టింగ్లో మనకి ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఇంతే. ఓకే, యాడ్ చేసుకున్న ఇక్కడ ఫస్ట్ ఫోటో అనేది మనకి ఇక్కడ 2 సెకండ్స్ వరకు ఉండాలి. మిగతాదంతా కూడా 0.5 సెకండ్స్, 0.5 సెకండ్స్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి 0.9 సెకండ్ వరకు ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ 0.5, 0.5, 0.5, 9, 0.5. ఓకే, అంతే. సో సింపుల్గా ఈ విధంగా యాడ్ చేసుకొని సో ఇక్కడ ఈజీగా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.